బెస్ట్ ట్రైనింగ్, జీరో ఫీజ్, ఎంబెడెడ్ సిస్టమ్స్, స్కాలర్షిప్ టెస్ట్ ద్వారా 100% ఫ్రీ సీట్ సాధించండి. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నా పేరు లుంబిని. ఇన్వెస్ట్మెంట్ చేయాల్సి వస్తే క్లారిటీతోనే చేయాలి, లేదంటే అస్సలు చేయొద్దు. సో క్లారిటీ రావాలి అంటే వీ నీడ్ ఎక్స్పర్ట్స్ ఒపీనియన్ అండ్ డెసిషన్. సో ఈ రోజు మనతో పాటు ఉన్నారు మ్యూచువల్ ఫండ్ ఎక్స్పర్ట్ అన్నమాట, మెరుపుల మధు గారు. లెట్స్ టాక్ టు హిమ్. హలో సార్, నమస్తే. హలో అండి. సో టాకింగ్ అబౌట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యూచువల్ ఫండ్స్ గురించి మాట్లాడితే వీ హ్యావ్ లాట్ ఆఫ్ కేటగిరీస్ కదా. సో దాంట్లో మనకు డెట్ ఫండ్స్ ఉన్నాయి, అలాగే హైబ్రిడ్ మోడల్స్ కూడా ఇలా ఉన్నాయి కదా. సో దాంట్లో మనము ఒక బిగినర్ స్టార్ట్ చేయాలి అంటే ఏ కేటగిరీ ఆఫ్ మ్యూచువల్ ఫండ్ సెలెక్ట్ చేసుకోవాలి? సో జనరల్గా మనం మ్యూచువల్ ఫండ్ కానీ స్టాకే కానీ ప్రొటెక్టింగ్ మనీ ఈజ్ ఇంపార్టెంట్ దెన్ రిటర్న్. ఓకే, ఫస్ట్ మనీ అనేది ప్రొటెక్ట్ చేసుకోవాలి, దాని తర్వాత రిటర్న్ గురించి ఆలోచించాలి. అంటే ప్రతి మనిషికి వాళ్ళ లైఫ్ స్టైల్ని బట్టి మనీ యొక్క ఒపీనియన్ కానీ మనీకి సంబంధించిన నీడ్ కానీ డిఫరెంట్గా ఉంటుంది. ఎవరైతే ఇప్పుడు కొంచెం రిచ్ ఫ్యామిలీలో పుట్టారో వాళ్ళకు మనీ కొంచెం పోయినా పెద్ద ఇబ్బంది అనేది అనిపించదు. కానీ మిడిల్ అండ్ అప్పర్ మిడిల్, లోవర్ మిడిల్ క్లాస్లో వాళ్ళందరికీ మీరు తీసుకునే రిటర్న్ కంటే పోగొట్టే మనీ అనేది ఎక్కువ పెయిన్ఫుల్ అయిపోతుంది ఒక్కొక్కసారి. సో అందుకని ఎప్పుడైతే మీరు మ్యూచువల్ ఫండ్ సైడ్ వస్తున్నారో, స్టాక్ మార్కెట్ సైడ్ వస్తున్నారో, వై వీ నీడ్ టు ఇన్వెస్ట్ ఇన్ ఈక్విటీ. వీ నీడ్ టు ఇన్వెస్ట్ ఇన్ ఈక్విటీ ఫర్ ఓవర్కమింగ్ ఇన్ఫ్లేషన్. ఇన్ఫ్లేషన్ బీట్ చేయాలి మనం. ఖర్చులు మన కంట్రోల్లో ఉండవు. మనం సంపాదించింది ఫ్యూచర్ గోల్స్కి సరిపోదు ఒక్కొక్కసారి. ఎందుకంటే ఒకప్పుడు సినారియోలో 100 రూపాయలు సంపాదిస్తే 80 రూపాయలు సేవ్ చేసేవాళ్ళు, 20 రూపాయలు ఇన్వెస్ట్మెంట్, 20 రూపాయల్లో స్పెండింగ్ జరిగేది. కానీ ప్రజెంట్ లైఫ్ స్టైల్లో మీరు చూడండి, లైఫ్ స్టైల్ ఇన్ఫ్లేషన్ అనేది విపరీతంగా పెరిగిపోయింది. రెగ్యులర్ అంటే ఫుడ్ అండ్ బెడ్ ఎక్స్పెండిచరే 50% అయిపోతుంది మన ఇన్కంలో. అండ్ లైఫ్ స్టైల్ ఇన్ఫ్లేషన్ అనేది పెరగడం వల్ల 80-90% అనేది రెగ్యులర్ ఖర్చులకే పోతుంది. అందులో ఉన్న 10-20% సేవ్ చేస్తే ఫ్యూచర్లో ఉన్న ఎడ్యుకేషన్ కానీ, పిల్లలకి మ్యారేజ్ కానీ, మన యొక్క ఏదైనా అసెట్ బిల్డ్ చేయాలనుకున్నా, ఏదైనా బిజినెస్ ఎస్టాబ్లిష్ చేయాలనుకున్నా కూడా మనకి మనీ అనేది సరిపోదు. అందుకని మనం సేఫ్టీ ఇన్వెస్ట్మెంట్స్ నుంచి కొంచెం రిస్క్ తీసుకోవడానికి స్టాక్ మార్కెట్ సైడ్ వస్తున్నాం. సేఫ్టీ ఇన్వెస్ట్మెంట్స్లో మనం ఇంతకుముందు ఏంటి, బ్యాంకింగ్ సైడ్ ఎఫ్డి చూసేవాళ్ళం, అలాగే కొన్ని రకాల రికరింగ్ డిపాజిట్ చూసేవాళ్ళం, వేర్ వీ గెట్ 6-7% రిటర్న్. మన మనీ అనేది హైలీ ప్రొటెక్టెడ్. అక్కడ ఎలాంటి మోసాలు జరగడం కానీ, డౌన్ అవ్వడం కానీ ఉండదు. అలాగే మీరు మ్యూచువల్ ఫండ్ సెక్టార్లో ముందుగా డెట్ సెక్టార్ని అర్థం చేసుకోండి. డెట్ ఫండ్స్లో ఏంటంటే మనకి షార్ట్ టర్మ్ డ్యూరేషన్ ఫండ్స్ అని, అంటే మన నీడ్ అర్థం చేసుకోవాలి ఫస్ట్. అంటే ఇప్పుడు మనం ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేసేది నెక్స్ట్ 6 మంత్స్కా, 1 మంత్కా, 6 ఇయర్స్కా, 12 ఇయర్స్కా, 20 ఇయర్స్కా అనేది మన గోల్ అనేది టైం ఎంత ఉందనేది తెలుసుకుంటే దాని ప్రకారం మీరు ఒక కేటగిరీని సెలెక్ట్ చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. మన గోల్ కనుక ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను, నెక్స్ట్ ఒక 2 ఇయర్స్లో నేను ఒక మంచి కార్ అప్గ్రేడ్ చేసుకోవాలి. ప్రజెంట్ ఐఎమ్ యూజింగ్ ఫ్రమ్ 5 lakhs rupees కార్, ఐ వాంట్ టు గో టు 10 lakh rupees కార్. ఇలా 2-3 years టైం ఫ్రేమ్ పెట్టుకున్నాను నేను. అలాంటప్పుడు మీరు తీసుకెళ్ళి దీన్ని స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్లో వేస్తే ఏమవుతుంది, ఆ టైంలో మీరు ఆఫ్టర్ 2 years చూసుకుంటే మార్కెట్ క్రాష్ అయింది అనుకోండి, కోవిడ్ లాగా, మీ మనీ, మీరు పెట్టిన మనీ కూడా 10-20% డౌన్లో కనబడుతుంది. అలాంటప్పుడు మీకు ఈక్విటీ మీద ఒపీనియన్ అనేది చేంజ్ అయిపోతుంది. అలాంటి టైంలో మీరు ఏం చేయాలి, యాక్చువల్గా బిలో 1 year ఉంటే డెట్ సెక్షన్లో చాలా ఫండ్స్ ఉంటాయి. మీరు ఈవెన్ 1 day కోసం కూడా మ్యూచువల్ ఫండ్లో సేవ్ చేయొచ్చు, 100 years కోసం కూడా మ్యూచువల్ ఫండ్లో సేవ్ చేయొచ్చు. ద ప్రాబ్లమ్ ఈజ్ మనం ఐడెంటిఫై చేసుకోకపోవడం మన నీడ్ని అనేది పెద్ద ప్రాబ్లం. రెండోది సరైన ఇన్వెస్ట్మెంట్ అసెట్ క్లాస్ని చూసుకోకపోవడం. మ్యూచువల్ ఫండ్ అనేది ఒక వెహికల్ లాంటిది. డిఫరెంట్ మన యొక్క గమ్యాలు ఎక్కడైతే ఉంటాయో అక్కడక్కడ మనం దిగాల్సిన అవసరం అనేది ఉంటుంది. ఇది ఒక ఇన్వెస్ట్మెంట్ అసెట్ క్లాస్ కాదు. ఇప్పుడు దీన్ని చాలా మంది వర్సెస్ రియల్ ఎస్టేట్, వర్సెస్ ఎఫ్డి, వర్సెస్ పోస్ట్ ఆఫీస్ డిపాజిట్ మ్యూచువల్ ఫండ్ అంటారు. అలా కాదు. మీరు త్రూ మ్యూచువల్ ఫండ్ రియల్ ఎస్టేట్లో కూడా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. త్రూ మ్యూచువల్ ఫండ్ మీరు పోస్ట్ ఆఫీస్ లాంటి రిటర్న్ కూడా తీసుకోవచ్చు. త్రూ మ్యూచువల్ ఫండ్ మీరు ఎఫ్డీలో కూడా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. త్రూ మ్యూచువల్ ఫండ్ మీరు డైరెక్ట్ స్టాక్స్లో కూడా ఇన్వెస్ట్మెంట్, త్రూ మ్యూచువల్ ఫండ్ మీరు బ్యాంక్ ఎఫ్డీ కూడా పెట్టచ్చు. కాబట్టి ఇన్ని రకాల సెక్టార్స్ ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు డెట్ సెక్షన్తో స్టార్ట్ చేయాలి ఇన్వెస్టర్స్ ఎప్పుడైనా సరే. మీకు 6-7% రిటర్న్ తీసుకోవడం అర్థమైతే అప్పుడు మనీ అనేది ఎలా గ్రో అవుతుంది, ఎలాంటి వొలటాలిటీ గ్రో అవుతుంది అనేది మెల్లిమెల్లిగా నేర్చుకోవాలి. ఆ 1 year 2 year మీరు కనుక డెట్ సెక్షన్లో ఇండెక్స్ ఫండ్స్లో కానీ లేదా కంప్లీట్ డెట్లో మీరు ముందు వెళ్ళండి. అసలు ఏం తెలియదు మీకు, ఇప్పటిదాకా ఎఫ్డీ చేస్తున్నారు, లేదా ఇంట్లో పోస్ట్ ఆఫీస్లోనో ఇంట్లో కిట్టి బ్యాంక్లోనో డబ్బులు దాచి అలవాటు మీకు ఉంది, స్ట్రైట్ వెళ్ళిపోయి మీరు స్మాల్ క్యాప్లో, మిడ్ క్యాప్లో పెడితే మీ మనీ అనేది 30% డౌన్ అవుతుంది, 20% డౌన్ అవుతుంది. అప్పుడు మీరు మళ్ళీ ఈక్విటీ సైడ్ ఇంక ఉండరు ఇంకా. కాబట్టి ముందుగా డెట్ సెక్షన్, డెట్ నుంచి ఒక 2-3 years గోల్ ఉందనుకుంటే మీరు బ్యాలెన్స్ అడ్వాంటేజ్ ఫండ్స్ కానీ హైబ్రిడ్ ఈక్విటీ ఫండ్స్, అంటే మీకు ఇందులో 50% డెట్ సెక్షన్ ఉంటుంది. డెట్ సెక్షన్ అన్నప్పుడు మళ్ళీ కన్ఫ్యూజ్ కావద్దు.
అవ్వద్దు. ఈ డెట్ సెక్షన్లో కూడా మీరు బ్యాంక్లో పెట్టి ఎఫ్డి కానీ, టీ బిల్స్ కానీ, లేదా గవర్నమెంట్ బాండ్స్ ఉంటాయి కదా, మల్టిపుల్ బాండ్స్ని వీళ్ళు ఐడెంటిఫై చేసి ఫండ్ మేనేజర్ ఇన్వెస్ట్మెంట్ చేస్తాడు. బట్ మనకి టేబుల్స్ లో రిటర్న్స్ చాలా తక్కువ ఉంటాయి. ఆఫ్ కోర్స్ గ్యారంటీడ్, బట్ రిటర్న్స్ తక్కువ ఎస్, టీ బిల్ అనేది గ్యారంటీ అసెట్ కాబట్టి ఇక్కడ మనం ఎంత కోసం చేస్తున్నాం, 6 నెలలకు 1 year చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు మనం బిగ్గర్ రిటర్న్ ఇక్కడ ఎక్స్పెక్ట్ చేయలేం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఎక్కువ రిటర్న్ కావాలంటే మనం ఎక్కువ టైం ఇవ్వాలి. మన దగ్గర టైం లేని దానికి ఎంత రిటర్న్ వస్తుందో అంత ఎక్స్పెక్టేషన్తో ఇన్వెస్ట్మెంట్ చేయాలి. సో అట్లాంటివి డెట్ సెక్షన్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. సెకండ్ కేటగిరీ ఆఫ్ ఇన్వెస్టర్స్. థర్డ్ కేటగిరీ మాత్రం మీరు ఇండెక్స్ ఫండ్స్, అంటే లార్జ్ క్యాప్ ఫండ్స్, మిడ్ క్యాప్ ఫండ్స్ ఎప్పుడైతే ఉంటాయో ముందుగా ఇండెక్స్ అనేది మీకు 12% ప్రోడక్ట్. ఆ ఇండెక్స్లో మీకు హై వొలటాలిటీ అనేది కనిపించదు, అలాగే అతి రిటర్న్స్ అనేవి కూడా మీకు కనబడవు. ఆ తర్వాత నుంచి మీరు ఇప్పుడు నేను కొంచెం అర్థమైంది, నాకు ఒక 3 years కంప్లీట్ అయిపోయింది, కొంచెం మెచ్యూర్డ్ అయిపోయాను, నాకు తెలిసింది అప్స్ అండ్ డౌన్స్ ఏంటి అనేది. అప్పుడు అబ్జర్వ్ చేసి మెల్లిమెల్లిగా మీ గోల్ సెట్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పిల్లల గోల్ ఒక 12 సంవత్సరాలు ఉంది, 13 సంవత్సరాలు ఉంది. కరెంట్ కాలేజ్ ఫీజు చూస్తే మీరు 15 lakhs 20 lakhs ఉంది. సేమ్ కాలేజ్ ఫీజ్ విత్ 10% ఇన్ఫ్లేషన్ చొప్పున ఆఫ్టర్ 10 years మీరు ఒకసారి ఇన్ఫ్లేషన్ అని యాడ్ చేసి క్యాలిక్యులేట్ చేస్తే సమ్వేర్ అరౌండ్ 40 to 45 lakhs అవుతుంది. ఇంకా మోర్ దెన్ దాట్ అవుతుంది ఒక్కొక్కసారి. ఎందుకంటే ఈ క్యాలిక్యులేషన్ కూడా మీరు బ్యాక్ క్యాలిక్యులేషన్ వెళ్ళిపోండి. మన కాలేజ్ ఫీజు ఎలా ఉండేది, మన స్కూల్ ఫీజు ఎలా ఉండేది, ప్రజెంట్ ఎలా ఉంది, దాని ప్రకారం మీరు ఒక గోల్ సెట్ చేసుకోండి. ఇప్పుడు 12 సంవత్సరాలు మీ దగ్గర టైం ఉంది కదా, 12 సంవత్సరాలు మీరు మళ్ళీ ఎఫ్డీలో టైం పాస్ చేస్తే ప్రాబ్లం ఏమవుతుంది, ఎక్కువ రిటర్న్ రాదు కాబట్టి మీరు ఆ గోల్ని అచీవ్మెంట్ కాలేరు. చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే ఇప్పుడు సుకన్య సమృద్ధి పెడతారు, ఎంత ఏ ప్రోడక్ట్ అది 7 to 8% ప్రోడక్ట్, దాన్ని తీసుకొని వెళ్ళి మీ ఎడ్యుకేషన్ ఇన్ఫ్లేషన్ ఎంత 10 to 12%. అంటే మీ ఇన్ఫ్లేషన్ బీట్ చేయట్లేదు, ఈక్వల్ కూడా ఉండట్లేదు. మీ మనీ అనేది అప్పటికి సరిపోదు కాబట్టి అక్కడ గోల్ వైజ్ ఇన్వెస్ట్మెంట్ కాలేదు. దానికోసం మీరు కొంచెం ఎక్కువ రిస్క్ తీసుకోవాలి, ఎందుకంటే మీ దగ్గర టైం ఉంది. మ్యూచువల్ ఫండ్స్లో స్టాక్ మార్కెట్లో హిస్టరీ ఏం చెప్తుందంటే మీరు కనుక మోర్ దెన్ 6 to 7 years ఉన్నారంటే మీ క్యాపిటల్ అనేది లాస్ కాదు, అలాగే మీకు రిటర్న్ అనేది బాగా కాంపౌండ్ అయిపోయి రిటర్న్ అనేది మంచి రిటర్న్ అనేది వర్కౌట్ అవుతుందని చెప్తుంది. సెన్సెక్స్ యొక్క 45 years హిస్టరీలో ఎన్ని అప్స్ అండ్ డౌన్స్ వచ్చినా ప్రజెంట్ 15.5% రిటర్న్ అనేది జనరేట్ చేసింది లాస్ట్ 45 years లోపల. మీరు దీన్ని లాస్ట్ 10 years 15 years ఒక ఫండ్ రిటర్న్ కూడా చూస్తే మోర్ దెన్ 12% రిటర్న్ ఏ ఫండ్ అయినా ఇచ్చింది, ఎనీ ఫండ్ అయినా, ఈక్విటీ ఫండ్ అనేది. కానీ అది ఇనిషియల్ 1 2 years 3 years లోపల చాలా వోలటైల్ ఉంటుంది. మీ ఫండ్ ఒక 1 yearలో 200% రిటర్న్ ఇచ్చిందని చెప్పేసి ప్రాఫిట్ బుక్ చేయొద్దు, అలాగే -30% రిటర్న్ ఇచ్చిందని చెప్పేసి భయపడి బ్యాక్ వెళ్ళొద్దు. యూ హ్యావ్ టు కంట్రోల్ యువర్ ఎమోషన్ ఇన్ బోత్ ఆఫ్ ద సిచ్యువేషన్స్. నీ ఫండ్ పెరిగింది కానీ గోల్ అచీవ్మెంట్ అయిందా? మనం 10,000 ఎస్ఐపి చేస్తే ₹1,00,000 1,20,000 కదా మనం పెట్టిన సంవత్సరంలో. అది ఒకవేళ 70% రిటర్న్ ఇవ్వండి, 80% రిటర్న్ ఇవ్వండి, మహా అయితే ఎంత అవుతుందో 2 lakhs అవుతుంది, అంతే కదా, 1.7 lakhs అవుతుంది. ఆ 1.7తో చిల్డ్రన్ ఎడ్యుకేషన్ కంప్లీట్ అవుతుందా? అవ్వదు. ఎగ్జిట్ అవుతే ఏమవుతుంది, మన గోల్ అనేది మిస్ అయిపోతుంది. లాంగ్ టర్మ్లో ఇది 12% రిటర్న్ ఇస్తుంది అని మీరు ఎప్పుడైతే అనుకుంటారో డెఫినెట్గా లాంగ్ టర్మ్లో ఇస్తుంది. కానీ మీ అప్స్ అండ్ డౌన్స్ మీరు క్రాస్ చేసి ముందుకు వెళ్ళగలిగితేనే ఆ లాంగ్ టర్మ్ రిటర్న్ అనేది వర్కౌట్ అవుతుంది. ఇందులో మీరు ఏ ఫండ్ అయినా హిస్టరీ తీసుకోండి, ఇనిషియల్ ఇయర్స్లో 1 year 2 year లోపల మీ క్యాపిటల్ నెగిటివ్లోకి వెళ్ళిపోతుంది. కానీ ఎస్ఐపిలో ఉన్న బ్యూటిఫుల్ థింగ్ ఏంటంటే మీరు ఎంత నెగిటివ్ మార్కెట్లో ఉంటారో అంతగా మీకు యూనిట్స్ అనేది అక్యుములేట్ అయిపోతాయి. ఆ యూనిట్స్ అక్యుములేట్ అవ్వడం వల్ల యూనిట్ కాస్ట్ అనేది మనకు యావరేజింగ్ అయిపోయి మనకు రిటర్న్ అనేది మంచి వర్కౌట్ అయిపోతుంది. జనరల్గా మేము అందరికి అడుగుతాం, రానున్న 5 సంవత్సరాలు మీకు ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక గోల్డ్ ఒక ఆర్నమెంట్ లాగా తీసుకోండి. రానున్న 5 సంవత్సరాల్లో మనం గోల్డ్ కొనాలని అనుకుంటున్నాం, నెల కొంచెం కొందాం, మన దగ్గర ఒకేసారి డబ్బు లేదు. ఇప్పుడు ఈ 5 సంవత్సరాలు కొనాలి. గోల్డ్ అనే ఫ్యూచర్లో రేట్ పెరుగుతుందని అందరికీ తెలుసు కదా. మరి ఈ 5 సంవత్సరాలు గోల్డ్ రేట్ పెరిగితే మనకు లాభం వస్తుందా, లేదా తగ్గుతూ ఉంటే లాభం వస్తుందా? మనం పెట్టాలంటే అది తగ్గాలి, ఎందుకంటే మనకి ఎక్కువ యూనిట్స్ వస్తాయి కదా. మన ఎక్కువ గ్రాములు వచ్చిందని అంటే ఫ్యూచర్లో దాని యొక్క గ్రామ్ యొక్క వాల్యూ పెరిగితే మనకు రిటర్న్ అనేది వస్తుంది. జనరల్గా మీరు చాలామందికి వెజిటేబుల్ ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. మనం కొని పెట్టుకోవాలనుకుంటే టమాటా రేటే చూడండి ఎలా ఫ్లక్చువేట్ అవుతుంది. ఒక్కోసారి ₹5 ఉంటుంది, ఇంకోసారి ₹100 ఉంటుంది. ఎందుకంటే డిమాండ్ వల్ల ఏమవుతుందంటే అప్పుడప్పుడు ఆ రేట్ అనేది అలా స్పైక్ అవుతుంది. ఇప్పుడు మనం 5 సంవత్సరాలు టమాటాలు కొని పెట్టుకోవాలనుకుంటే టమాటా రేట్ తక్కువ ఉంటే మనకు ప్రాఫిట్ వస్తుంది కదా. అలాగే మ్యూచువల్ ఫండ్స్ యూనిట్స్ అనేవి తక్కువ ఉన్నప్పుడు, మార్కెట్ డౌన్లో ఉన్నప్పుడు ఎక్కువ అక్యుములేట్ అయిపోతాయి, తర్వాత ఫ్యూచర్లో అది గ్రో అవుతుంది. అందుకని లాంగ్ టర్మ్ కోసం ఎప్పుడైతే మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తామో మార్కెట్ ఎంత వొలటైల్ ఉంటే ఎస్ఐపీలో అంత బెనిఫిట్ వస్తుంది. ఈవెన్ లంసమ్ ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళకు కూడా, ఒకేసారి 10 lakhs 20 lakhs చేసిన వాళ్ళకి కూడా ఒక స్ట్రాటజీ ఫాలో కావాలి. కొంచెం డెట్ సెక్షన్, కొంచెం ఈక్విటీ సెక్షన్ పెట్టుకొని దాన్ని కొంచెం చూస్
చూసుకుంటూ ఇనిషియల్ ఇయర్స్లో ఉన్న నెగటివ్ ఫేజ్ని మీరు దాటగలిగితేనే స్టాక్ మార్కెట్ ఎప్పుడైనా సరే మనం కావాల్సిన రిటర్న్ ఇవ్వదు, మనం ఎంత డిజర్వ్ చేస్తామో అంత రిటర్న్ మాత్రం ఇస్తుంది. స్టాక్ మార్కెట్ విల్ గివ్ యూ ద రీజన్ వాట్ యు డిజర్వ్ అనేది ఒక కోట్ ఉంటుంది. ఎందుకనంటే అక్కడ మనం ఆ ఫేజెస్ దాటాలి. ఎందుకంటే మనం ఇన్ఫ్లేషన్ బీట్ చేయాలి. ఇన్ఫ్లేషన్ బీట్ చేయను, నాకు ఇది ఎంత వద్దు అనుకుంటే మీరు డెట్ సెక్షన్లోకి వెళ్ళిపోవచ్చు. డెట్ సెక్షన్లో 7%, 8% మ్యాక్సిమం వస్తుంది. కానీ 7-8లో మీ గోల్ ఫుల్ఫిల్ కాదు లాంగ్ టర్మ్లో. అండ్ అన్నిటికంటే బ్యూటిఫుల్ థింగ్ ఏంటంటే మీరు దీనిలో 3 to 4 years వెళ్ళే కొద్దీ ఎడ్యుకేట్ కానీ ప్రాపర్ అయ్యారా, అది మీ పిల్లలకి ఇంకా అదృష్టం అని చెప్పాలి. ఎందుకంటే చాలామంది ఎడ్యుకేట్ కాకపోవడం వల్ల, వాళ్ళు ఈక్విటీకి రాకపోవడం వల్ల, వాళ్ళ యొక్క పెట్టిన ఇన్వెస్ట్మెంట్ అనేది వాళ్ళ గోల్కి ఈక్వల్గా ఉండకపోవడం వల్ల ఫ్యూచర్లో లోన్స్కి వెళ్ళాల్సి వస్తుంది. వన్స్ మీరు ఏ గోల్కైనా లోన్ తీసుకున్నారనుకోండి, అప్పుడు మీ లైఫ్ మళ్ళీ 5 years బ్యాక్ వెళ్ళిపోయినట్టే. ఎందుకంటే ఇక్కడ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళకి ఎక్స్ట్రా రిటర్న్ ఇస్తే, లోన్ తీసుకున్న వాళ్ళకి అది ఎక్స్ట్రా ఇంపాక్ట్ ఇస్తుంది, అంటే నెగటివ్ ఇంపాక్ట్ ఇస్తుంది. అక్కడ 15%లో మీరు ఎడ్యుకేషన్ లోన్కి వెళ్తే అది నెగిటివ్ ఇంపాక్ట్ కదా, నెగిటివ్ కాంపౌండ్ అవుతుంది మీకు. అదే మీరు ఇక్కడ ముందు నుంచి అలా స్టార్ట్ చేసుకొని వదిలేసినట్టయితే పాజిటివ్ ఇంపాక్ట్ ఇస్తుంది. సో కాబట్టి ఈ విధంగా స్టెప్ బై స్టెప్ మీరు కొంచెం మెచ్యూర్ అవ్వాలన్నమాట. ఒక్కొక్క దాంట్లో ఒకేసారి వెళ్ళి ఏ సిల్వర్లోనో, గోల్డ్లోనో, ఈటీఎఫ్లోనో, సెక్టార్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయకుండా ముందుగా మీరు డెట్ ఫండ్స్ తర్వాత సేఫ్టీ ఫండ్స్ ఏవైతే బ్యాలెన్స్ అండ్ హైబ్రిడ్ ఫండ్స్లోకి వెళ్ళండి. దాని తర్వాత ఇండెక్స్ ఫండ్కి వెళ్ళండి. దాని తర్వాత స్మాల్ మిడ్ లార్జ్ క్యాప్లోకి వెళ్ళాలి. స్మాల్ మిడ్ లార్జ్ క్యాప్లో తర్వాత సెక్టార్ వైజ్ ఫండ్స్ ఉంటాయి, దాన్ని శాటిలైట్ పోర్ట్ఫోలియో అంటాం మనం. అది పిఎస్యు సెక్టర్ కానీ, డిఫెన్స్ సెక్టర్ కానీ, ఆ టైంలో ఏవైతే బెటర్ పర్ఫామ్ చేయగలుగుతాయో 2-3 years కోసం మనం మనీ డిప్లాయ్ చేయాలనుకుంటే అలా వెళ్ళాలి. ఇప్పుడున్న ఇన్వెస్టర్స్ 80% ఎలా ఉన్నారంటే ముందు సెక్టర్తో స్టార్ట్ చేస్తారు, లేదా కమోడిటీతో స్టార్ట్ చేస్తారు, నెగిటివ్ చూస్తారు, ఎగ్జిట్ అయిపోతారు. అనవసరంగా మీ చేతులారా మీరే డబ్బును పోగొట్టుకుంటారు. కాబట్టి 20 years 30 years హిస్టరీ చూడండి, ఎన్ని అప్స్ అండ్ డౌన్స్ వచ్చినాయి, ఎలాంటి అసెట్స్ మనకు సెట్ అవుతాయి, మన గోల్స్ ఏంటి, ఇలా గోల్స్ని ట్రాక్ చేస్తూ వెళ్ళండి తప్ప మార్కెట్ను ట్రాక్ చేయాలని ఎప్పుడు అనుకోకండి. మార్కెట్ ట్రాక్ చేస్తే మాత్రం మనకు అనవసరంగా ఆ ఇబ్బంది పడిపోయి ఉన్న రిటర్న్ కూడా తీసుకోలేని పరిస్థితుల్లో వెళ్ళిపోతాం అనమాట. రైట్. సో మార్కెట్ తో సంబంధం లేకుండా ఫస్ట్ స్టార్ట్ చేయాలి అని అనుకుంటే ఫస్ట్ స్టార్ట్ డెట్ ఫండ్స్ బెస్ట్ ఫండ్స్. ఎందుకంటే ఫస్ట్ సేఫ్టీస్ కమ్స్ ఫస్ట్, దెన్ రిటర్న్. ఓకే, right sir, and we got a clear picture. Thank you so much for your time. Thank you. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.